ఓం నమో వెంకటేశాయ. దేవోత్తమేశ్వరవరాభయచాపహస్త కళ్యాణ రామ కరుణామయ దివ్యకీర్తే సీతాపతే జనకనాయక పుణ్యమూర్తే హే రామతే కరయుగం విదధాతు భాగ్యం. సమస్త దేవతలందరికీ ప్రభువు, అభయాన్ని ప్రసాదించేటటువంటి ధనుస్సును ధరించువాడు, కళ్యాణ స్వరూపుడు, కారుణ్యమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 391వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అతడు చేసే చేతలు అన్యులు చేయగలరా అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తదనా తదనా అతడు చేసే చేతలు అన్యులు చేయగలర జాతుల మనుజులెల్ల సతమయ్యేరా. అతడు చేసే చేతలు అన్యులు చేయగలర జాతుల మనుజులెల్ల సతమయ్యేరా. అతడు చేసే చేతలు అన్యులు చేయగలర జాతుల మనుజులెల్ల సతమయ్యేరా.
కీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 50 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గాః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రామోభియాయతం రమ్యం వృక్షమిక్ష్వాకునందనః రథాదవాతరత్తస్మాత్ సభార్యః సహ లక్ష్మణః. వనవాసానికి బయలుదేరినటువంటి రామచంద్రుడు అయోధ్యానగరాన్ని, ఆ ఉత్తర కోసల దేశాన్ని, అలాగే నదులను దాటుకుంటూ శృంగిబేరపురానికి చేరుకుంటూ ఉన్నాడు. మరి ఆ శృంగిబేరపురం దగ్గరికి చేరుకుంటూ ఆ సమీపంలో ఉన్న గంగానదీ తీరానికి చేరుకున్నాడు రథంలో. ఆ గంగానదీ తీరానికి సమీపించగానే అందరికీ కూడా అక్కడే ఉండాలి అని అనిపించింది. రామచంద్రమూర్తి అన్నాడు, ఈనాటికి మనం ఇక్కడే ఉందాము. ఈ గంగానదీ తీరంలో ఆ ఇంగుదీ వృక్షము గార చెట్లు ఉన్నది, ఫలవంతమైనది, పుష్పములు కలిగినటువంటిది, సుగంధభరితమైనటువంటిది, చక్కని నీడ ఇచ్చేటటువంటిది. అటువంటి ఆ ఇంగుదీ వృక్షం కింద ఈనాడు సేద తీరుదాము అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ మిగతా వారు కూడా బాఢం బాఢం బాగు బాగు అని చెప్పి అనుకుంటూ ఆ చల్లనైనటువంటి గంగానదీ తీరంలో ఇంగుదీ వృక్షం దగ్గరకు చేరుకున్నారు. ఇక్ష్వాకునందన, ఇక్ష్వాకు వంశానికి ఆనందాన్ని కలుగజేసేవాడు, ఇక్ష్వాకు వంశోద్భవుడైనటువంటి రామచంద్రుడు రమ్యం తం వృక్షం, రమ్యమైనటువంటి ఆ వృక్షాన్ని అభియాయ సమీపించి, రమ్యమని ఎందుకు అన్నారు అంటే ఆ వృక్షము చూడటానికి అందంగా ఉన్నది, అలాగే ఫలవంతమైంది, పుష్పములు కలిగింది కూడా. సహజంగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని వృక్షములు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి ఫలములను పుష్పములను ఇవ్వవు. ఒకవేళ ఆ పుష్పములను ఇచ్చిన వాటిని పూజలకు వాటికి వినియోగించకపోవచ్చును. కొన్ని వృక్షములు బాగా ఫలములను పుష్పములను ఇస్తాయి, కానీ అవి చూడటానికి అంత అందంగా కనిపించకపోవచ్చును. కానీ ఇక్కడ ఇంగుదీ వృక్షము ఫలవంతము, పుష్పములు కలిగినటువంటిది, అలాగే చూడటానికి కూడా చాలా రమ్యంగా ఉన్నదనమాట, చాలా సుందరంగా ఉన్నది. అటువంటి తం వృక్షం అభియాయ, ఆ గార చెట్టు దగ్గరకు, ఇంగుదీ వృక్షం దగ్గరకు చేరుకుని సభార్య సహ లక్ష్మణ, సీతాదేవితో లక్ష్మణస్వామితో కూడినటువంటి వాడై తస్మాద్ రథాత్ అవాతరతు, ఆ రథం నుండి క్రిందికి దిగి ఆ వృక్షం దగ్గరకు వెళ్ళాడు రామచంద్రమూర్తి. సుమంత్రోప్యవతీర్యాస్మాత్ మోచయిత్వా హయోత్తమాన్ వృక్షమూలగతం రామం ఉపతస్థే కృతాంజలి. ఇంకా సుమంత్రుల వారు కూడా ఆ రథాన్ని దిగి, ఆ రథం దిగిన తర్వాత ఆ గుర్రములకు కొంత సేద తీరేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడై హయోత్తమాన్ మోచయిత్వ, శ్రేష్టమైనటువంటి ఆ గుర్రములను రథము నుండి విడిచి వాటికి సేద తీరే అవకాశం ఇచ్చి వృక్షమూలగతం రామం ఉపతస్థే, వృక్షమూలం దగ్గరికి అంటే ఆ గార చెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి రాముడిని సమీపించి ఉపతస్థే, ఆయనకు నమస్కరిస్తూ చెబుతున్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మసమస్సఖా నిషాదజాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుతః. మరి సుమంత్రుల వారు చెబుతూ ఈ సమీపంలోనే గుహుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేయకపోయినా రామచంద్రమూర్తికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆత్మీయుడైనటువంటి వాడు, స్నేహితుడు గుహుడు.
మరి ఆ గుహుడి గురించి గుర్తు చేస్తూ తత్ర ఆ ప్రదేశంలోనే ఆ గంగానది తీరంలోనే శృంగపేరిపురం దగ్గరే రాజా గుహనామా రాజు అయినటువంటి ఆ దేశానికి ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి రాజు అయినటువంటి గుహోనామా గుహుడు అనే పేరు కలిగిన, పైగా అతడు పడవ నడిపేటటువంటి వాడు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా నాయకుడు ఆయన. అటువంటి గుహుడు అనే పేరు కలిగిన రామస్య ఆత్మసఖ, రామస్య ఆత్మ సమహ సఖ, రామునికి ఆత్మతో సమానమైనటువంటి వాళ్ళంటే ప్రాణ సమానమైనటువంటి స్నేహితుడు గుహుడు అనే ఒకానొక నిషాదరాజు. నిషాద జాతి యందు జన్మించినటువంటి వాడు. నిషాద జాతి అంటే అడవిలో నివసించేటటువంటి వారు, ఆ ఆటవికులు ఎవరైతే ఉంటారో వారిని నిషాద జాతి వారు అని అంటారన్నమాట. అలాగా నిషాద జాత్య, ఆ ఆటవిక కులంలో పుట్టినటువంటి వాడైన వాడు బలవాన్, గొప్ప బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. స్థపతిశ్చ, అలాగే ఆ నిషాదులందరికీ కూడా వారందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు. చతురంగ బలములు కలిగినటువంటి ఆ ప్రాంతానికి రాజు అయి చతురంగ బలములు కూడా కలిగినటువంటి వాడైన స్థపతిశ్చ, అధిపతి అయినటువంటి ఆ గుహుడు ఉన్నాడు. ఇది విశ్రుత, ప్రసిద్ధి చెందినటువంటి ఒకానొక నిషాదరాజు, ఆ ఆటవిక కులమునకు రాజు నాయకుడైనటువంటి గుహుడు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటే చెప్పాడు, రామస్య ఆత్మసమహ సఖ, రాముడికి ప్రాణ సమానమైనటువంటి అత్యంతము కూడా ఆత్మీయుడైనటువంటి మిత్రుడు అని చెప్పి అన్నారు. ఇక్కడ గుహుడు ఎంతో గుణవంతుడు. ఈ సందర్భంలో మనకు సందేహాలు వస్తాయి. ఏమండి రాముడేమో సుక్షత్రియ వంశంలో ఉత్తమమైనటువంటి సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు, మరి గుహుడేమో ఆటవికుడు అని చెప్పి అంటున్నాడు. మరి అంతటి ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి రామచంద్రునికి ఆటవికుడైనటువంటి గుహుడికి మరి పడవ నడిపేవాడు అని కూడా అంటున్నారు. మరి ఇద్దరికీ కూడా అంత ఆత్మసమహసఖ ప్రాణప్రదమైనటువంటి స్నేహము, అంత చనువేమిటండి? రాజుగారు కదా తన స్థాయిని తన స్థితిని తాను మర్చిపోయి ఇలా గుహుడితోటి ఇంతటి చనువుగా ఉండటము, అదేవిధంగా ఆత్మసమహసక ప్రాణప్రదమైనటువంటి మిత్రుడు అని చెప్పి అంటున్నారు. ఇది ఎలా పొసగుతుంది అని అంటే ఇక్కడ గుణములనేవి ముఖ్యము అని చెప్పి అన్నారు. పైగా మనకు వచ్చే సందేహం ఎందుకు వస్తుంది అంటే హీనప్రేష్యం హీనసఖ్యం హీనగేహ నిషేవణం అని చెబుతూ, అంటే హీనులతోటి దాస్యము చెయ్యటము, అలాగే హీనులతో స్నేహము చేయటము, హీనుల ఇంట్లో ఉండటము అనేది ఉపపాతకములు, అంటే పాపహేతు అవుతుంది అని శాస్త్రం చెప్పింది కదా. అంటే ఇక్కడ హీనులు అనేదానికి అర్థము జాత్యాహీనులు అనో లేకపోతే వంశము చేత హీనులనో అర్థము కాదు. గుణహీనులు ఎవరైతే ఉంటారో అటువంటి గుణహీనులకి దాస్యము చేయటము, గుణహీనులతో స్నేహం చేయటము, గుణహీనుల యొక్క ఇంటిలో ఉండటము నిషేధించబడింది తప్ప అతడు జాత్యాహీనుడా లేకపోతే మరొక రకంగా ధనహీనుడా అనే విషయం చెప్పలేదు. కావున హీనప్రేష్యం హీనసఖ్యం హీనగేహ నిషేవణం అనే దానికి హీనులతో సహవాసం కూడదు అనేదానికి అర్థము గుణహీనులతో సహవాసం కూడదు అనే అర్థం చెప్పారు తప్ప గుణములు కలిగినటువంటి వారైనట్లయితే వారితో సహవాసం చెయ్యవచ్చును అనేదే మనకు శాస్త్రం చాలా చక్కగా తెలియజేస్తున్నది. అంతేకాదు నిషాద స్థపతిం యాజయేత్ అని చెప్పి మనకు గ్రంథంలో తెలుస్తుంది. కావున వారికి ఆ నిషాదునికి యజ్ఞం చేసేటటువంటి, అంటే ఏమిటి, ఆ బ్రహ్మగారిని ఆచార్యుని ద్వారా యజ్ఞం చేసేటటువంటి అధికారం కూడా నిషాదునికి ఉన్నది అనే విషయం మనకు ధర్మశాస్త్రాల ద్వారా తెలుస్తున్నది. అంటే ఆచార్యుణ్ణి బ్రహ్మను ఆశ్రయించి యజ్ఞయాగాదులు కూడా నిర్వర్తించగలిగినటువంటి వారు అని తెలుస్తున్నారు. మరి అటువంటి గుహుడు ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, రాముని యందు
అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు గుహుడు. అందువల్ల గుహుడు ఆటవికుడైనప్పటికీ, పడవ నడిపేవాడైనప్పటికీ రామునికి ఆ గుహునియందు ఆత్మీయ స్నేహం అనేది ఉన్నది. ఇదే రామునిలో ఉన్నటువంటి సౌశీల్యము. రాముని సౌశీల్యం గురించి పూర్వం మనం చెప్పుకున్నాం కదా. తనకంటే తక్కువ స్థాయి వారితో కూడా స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి స్నేహం చేయగలిగినటువంటి వాడు, వారి యందు ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాడు రాముడు. ఇదే సౌశీల్యం యొక్క లక్షణం, ఇదే రాముని యొక్క లక్షణం, ఇదే మనందరము కూడా నేర్చుకోవలసినటువంటి లక్షణము. మరి హీనులతో సహవాసం కూడదు అనే దానికి అర్థము గుణహీనులతో సహవాసం కూడదు అనే తప్ప వేరే వేరే కారణములు మనం చూపించకూడదు అని అన్నారు. పైగా ఏ వర్ణం వారైనా, ఏ జాతి వారైనప్పటికీ కూడా భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వారిని తక్కువ చేసి చూడకూడదు అని చెప్పి అన్నారు. ఎంతటి గొప్ప వంశంలో జన్మించినప్పటికీ కూడా భగవంతుని యందు భక్తి కనుక లేనటువంటి వాడైనట్లయితే అతడు గొప్పవాడేమీ కాదు. ఎంతటి తక్కువగా భావించబడేవాడైనప్పటికీ కూడా అతడు భగవంతుని యందు కనుక భక్తి కలిగి ఉన్నట్లయితే అతడిని తక్కువగా భావించకూడదు, అతడి గొప్పవాడే అవుతాడు. ఇక్కడ భగవద్భక్తి, సంస్కారము, గుణములు అనేవి ముఖ్యంగా గ్రహించాలి తప్ప అతని యొక్క జాతినో లేకపోతే వేరే విషయములను గ్రహించకూడదు. ఇక్కడ ఔన్నత్యము కానీ నీచత్వము కానీ అతని యొక్క గుణములను బట్టి, భగవంతుని యందు ఉన్నటువంటి భక్తిని బట్టి నిర్ణయించాలి అని చెప్పి అన్నారు. అందుకనే భగవద్భక్తులు ఎవరైనా సరే వారు తక్కువ వారు కాదు. భగవద్భక్తులు కానిటువంటి వారు ఎంత ఉన్నతంగా భావించుకుంటున్నప్పటికీ వారేమీ ఎక్కువ వారు కాదు అని చెబుతున్నారు. ఎందుకు అంటే భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ధనములు కానీ లేకపోతే వంశములు కానీ ఇవేవి కూడా కారణములు కాదు. భక్తి మాత్రమే కారణము, సంస్కారము, సద్గుణములే కారణమవుతాయి అని చెప్పి మనకు చాలా చోట్ల శతకాల్లో తెలియజేశారు కదా. అందుకనే ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యసనంబొనర్చెగరి చెంచే మంత్రమూహించెన్ బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని అంటూ ఏనుగు ఏ వేదాలు చదివింది, అలాగే పాము ఏ శాస్త్రాలు చదివింది, సాలీడు ఏ విద్యలను అభ్యసించింది. అంతేకాదు మరి చెంచు బోయవాడైనటువంటి వాడు అతడు ఏం చదువుకున్నాడు. అయినప్పటికీ కూడా ఏనుగుకి, పాముకి, సాలీడికి, అదేవిధంగా చెంచు అయినటువంటి ఆ బోయవాడికి కూడా భగవంతుడు వారిని అనుగ్రహించి వారికి మోక్షాన్ని ఇచ్చారు కదా. కాబట్టి అక్కడ కారణము వారి సంస్కారమే కారణమైంది తప్ప వారి యొక్క జన్మో లేకపోతే వారు అడవిలో జన్మించడం వల్ల వారికి తక్కువనో ఏమీ చెప్పలేదు. కావున బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావుని పాద సంసేవా శక్తియే కాక అని అంటూ భగవంతుని యొక్క పాదముల మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ భక్తి ప్రపత్తులే మోక్షమునకు, భగవద్ అనుగ్రహానికి, మోక్షానికి కారణములవుతాయి, వారి యొక్క ఔన్నత్యానికి కారణమవుతాయి తప్ప వేరేవి కావు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే ఇక్కడ గుహుడు ఆయన ఆటవికునిగా జన్మించినప్పటికీ అతను గొప్ప సంస్కారము, రాముని యందు భక్తి కలిగిన వాడు అవటం వల్ల మరి గుహుడి విషయంలో రాముడికి కూడా అంత అంటే ప్రాణప్రదమైనటువంటి స్నేహం అనేది రాముడికి ఉన్నది. అందుకనే ఆత్మసమహ సఖా అని చెప్పి అన్నారు. ఇంతేకాదు మనకు భాగవతంలో కూడా వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః విద్యా గజేంద్రస్యగా కాజాతిర్విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం కుబ్జాయాః కిము సౌందర్యమధికం కిం తత్ సుధామ్నోర్ధనం భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తిప్రియో మాధవ అని చెప్పి అంటూ
వ్యాధునికి ఆచరణలు ఏం తెలుస్తాయి, బోయవాడికి ఆచరణలు ఏం తెలుస్తాయి? ధ్రువుడు ఉన్నాడు, చాలా చిన్నవాడు, అతనికి వయస్సు ఏమున్నది, అయినప్పటికీ ధ్రువుణ్ణి అనుగ్రహించాడు కదా. మరి గజేంద్రుడికి విద్యలేం తెలుసు? అలాగే యాదవపతి అయినటువంటి ఉగ్రసేనుడికి ఆయనకి భగవద్భక్తి తప్ప ఇంకేమీ తెలియదు కదా. ఇలాగ చూసుకున్నట్లయితే భక్త్యా తుష్యతి కేవలం అని చెప్పినట్లుగా భక్తి చేతనే భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాము, ఆ సంస్కారము చేతనే భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. అంతేగాని మేము గొప్ప వంశంలో జన్మించామనో లేకపోతే గొప్పగా ధనముందనో ఇవేవీ కూడా కారణములవు. మా యందు గొప్ప భక్తి ఉన్నది కావున భగవద్ అనుగ్రహం మాకు కలుగుతుంది అనే భావనే నిజమైనటువంటి భావన, వాస్తవమైనటువంటి భావన అని మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు పురాణాల్లో తెలుస్తున్నాయి. అందుకనే రామచంద్రమూర్తికి గుహునితోటి అంత స్నేహము అనేది ఏర్పడింది. వెంటనే మరలా మనకు సందేహం, ఏమండి రామచంద్రమూర్తి ఇప్పుడే కదా వనవాసానికి బయలుదేరిన తర్వాత ఆ గంగానది తీరానికి గుహుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చింది. ఇప్పుడైతే ఆత్మసమస్సఖ రాముడితోటి స్నేహం అనేది కలిగినటువంటి వాడు గుహుడు అని, లేకపోతే గుహుడితో స్నేహం కలిగినటువంటి వాడు రాముడు అని ఎలా చెబుతారు అని అంటే, రాముడికి గుహునితో స్నేహం అనేది అరణ్యవాసానికి బయలుదేరిన తర్వాత వచ్చినటువంటిది కాదు, పూర్వం నుంచే ఉన్నటువంటిది. ఎలా కలిగింది స్నేహము అని అంటే, ఇంతకు ముందే రాముడు అన్నాడు, ఈ గంగా నదీ తీరంలోను ఈ నదీ తీరాల్లో మృగయనంతో మా తల్లిదండ్రులతో కలిసి మృగయనం చేస్తూ ఎప్పుడు నేను విహరించగలను అని చెప్పి అనుకున్నాడు కదా. అంటే తన తండ్రితోటి వేట కోసము అని చెప్పి, అలాగే రాజ్యంలో పర్యటించే సమయంలో పూర్వమే ఈ ప్రాంతాలన్నిటికీ కూడా రామచంద్రమూర్తి వచ్చాడు, ఆ రాజ్యంలో అంతా కూడా పర్యటించాడు. అటువంటి సమయంలో మృగయనము అంటే ఏమిటి? ఆ సరిహద్దు ప్రాంతాలలో, అడవికి సరిహద్దులో ఉన్నటువంటి ఆ గ్రామాలలో రాముడు బస చెయ్యటము అంటే ఉండటము, ఆ సందర్భంలో అక్కడ ఆటవికులకు రాజు అయినటువంటి గుహునితో స్నేహం అనేది ఏర్పడటం అనేది పూర్వమే జరిగింది. ఇప్పుడు మరలా వనవాసానికి బయలుదేరినటువంటి రాముడు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి గుహుడు గుర్తు వచ్చాడు. గుహుడు కూడా ఎప్పుడో రాముణ్ణి చాలా కాలమైంది చూచి రాముణ్ణి చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగా గుహుడితో పూర్వమే ఏర్పడినటువంటి స్నేహం వల్ల గుహుని యందు అంతటి అభిమానం అనేది ఉన్నది. అది గుర్తు చేసుకుంటున్నాడు రామచంద్రమూర్తి. అందుకనే కదా గుహేన సహితో రామ లక్ష్మణేన చ సీతయా అని చెప్పంటూ మనకు సంక్షేప రామాయణంలో కూడా అనుకున్నాం. కావున గుహునితోటి లక్ష్మణునితోటి సీతతోటి అని చెప్పి అక్కడ ప్రయోగించాడు. సహజంగా అయితే లక్ష్మణుడు రామచంద్రమూర్తికి తమ్ముడు, సీతాదేవి రాముడికి భార్య. ఈ విషయం మనకు తెలిసిందే. మరి వీరిరువురితో చెబుతూ వీరిరువురితో సమానంగా గుహేన సహిత అని ప్రయోగించాడు. అంటే ఏమిటి? తన భార్య, తన తమ్ముడు, అలాగే వారితో సమానంగా గుహుడు అని చెప్పి అక్కడ శ్లోకంలో వాల్మీకి ప్రయోగించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రామునికి లక్ష్మణుని యందు ఏ విధమైనటువంటి భ్రాతృభావన ఉన్నదో, సోదర ప్రేమ అనేది ఉన్నదో, గుహుని యందు కూడా అంతటి స్నేహభావన, అంతటి ప్రేమాభిమానములు ఉన్నాయి అని తెలియజేయటం కోసమే ఈ విధంగా అక్కడ ప్రయోగించాడు. లేకపోతే సీతాలక్ష్మణులతో కూడినటువంటి రామచంద్రమూర్తి, అలాగే గుహునితో కూడా కూడినటువంటి వాడు అని చెప్పి ఆ గుహుని దగ్గర ఏదో ఒక చిన్న భేదాన్ని చూపించి ఉండవచ్చు. కానీ సీతాలక్ష్మణుల విషయంలో ఏ విధమైనటువంటి భావన ఉన్నదో గుహుని విషయంలో కూడా అంతటి ఆత్మీయత ఉన్నది అని తెలియజేయడం కోసమే గుహేన సహితో రామ లక్ష్మణేన చ సీతయా అని మొదట గుహుని పేరు చెప్పారు అక్కడ శ్లోకంలో అని మనకు పెద్దలు వివరించారు. ఇలాగా గుహునియందు చాలా ప్రాణప్రదమైనటువంటి స్నేహం కలిగినటువంటి రాముడు అక్కడ ఆ గుహుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. నిషాద జాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత. ఆ నిషాద జాతికి రాజుగా కీర్తించబడినటువంటి గుహుడు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు అని చెప్పి అన్నారు. అందుకనే అంటారు, గుణా పూజ్యస్థానం
గుణిషు నచలింగ నవయ అని చెబుతూ గుణములు కలిగినటువంటి వారిని, సంస్కారం కలిగినటువంటి వారు, వారు స్త్రీలైనా పురుషులైనా పెద్దవారైనా చిన్నవారైనా ఎటువంటి జాతి వారైనా ఎవరైనా సరే వారిని గౌరవించాలి, వారితో స్నేహం చేయవచ్చును అన్నారు. ఇక్కడ గుణము సంస్కారము అనేది ముఖ్యమనేది తెలుస్తున్నది. అందుకనే రామచంద్రమూర్తి గుహునితోటి అంత స్నేహం చేశాడు అని. సశృత్వా పురుష వ్యాఘ్రం రామం విషయమాగతం వృద్ధై పరివృతో మాత్యై జ్ఞాతిభిశ్చాప్యుపాగత. సరే, రాముడు అక్కడికి వచ్చినటువంటి విషయం గుహునికి కూడా తెలిసినది. రాముడు గంగా తీరానికి వచ్చి ఇంగుదీ వృక్షం కింద బస చేసినటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి విషయం గుహునికి తెలిసింది. ఆ ప్రాంతానికి నాయకుడైనటువంటి ఆ గుహునికి తెలిసేటప్పటికీ సహా పురుష వ్యాఘ్రం రామం విషయమాగతం శ్రుత్వా, ఆ గుహుడు పురుషశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి తాను ఉంటున్నటువంటి తన ప్రాంతానికి వచ్చినటువంటి వాడిగా తెలుసుకుని వృద్ధ అమాత్యై, పెద్దవారైనటువంటి అమాత్యులతో కలిసి, అందుకనే చూడండి, ఎవరి దగ్గరికైనా ముఖ్యమైనటువంటి వారి దగ్గరికి, గౌరవింపదగినటువంటి వారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఎవరిని పడితే వారిని వెంట పెట్టుకుని వెళ్ళకూడదు. ఎందుకు అంటే అక్కడ ఏ విధంగా వ్యవహరించాలో అని తెలిసినటువంటి వారిని, ఆ అనుభవం కలిగినటువంటి వారినే తీసుకువెళ్ళాలి తప్ప ఓ 10 మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటారు. కావున ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలో అలాగే ఉండాలి అనే విషయం తెలియజేస్తూ వృద్ధై అమాత్యై, పెద్దలైనటువంటి అమాత్యులతోటి మంత్రులతోటి, జ్ఞాతిభి, తమకు బంధువులు ఎవరైతే ఉంటారో వారితోటి, జ్ఞాతులతోటి, బంధువులు తన వంశంలోని ఆ బంధువులతోటి పరివృత, కలిసినటువంటి వాడై వాళ్ళందరితో కూడినటువంటి గుహుడు అపి ఉపాగత, వెంటనే వచ్చేశాడు. అపి ఉపాగత, వచ్చేశాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ వచ్చేశాడు అంటే వచ్చాడు అని చెప్పచ్చు, కానీ ఈ విధంగా వెంటనే వచ్చేశాడని చెప్పడం ఉద్దేశం ఏమిటి అంటే ఆయన రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు మిగతా వ్యవహారం అంటే ఆ రాజలాంఛనములు ఇవేమీ లేకుండా రాముడిని వెంటనే చూడాలి అని చెప్పి తన దగ్గరలో ఉన్నటువంటి పెద్దలని వారిని పిలుచుకుని చకచక హడావిడిగా రాముడి దగ్గరికి వచ్చాడు. అంటే పాదుకలు కూడా ధరించకుండా, రాచమర్యాదలు ఆ సైన్యము ఏమీ లేకుండా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులను, అలాగే తన ఆత్మీయ బంధువులు ఎవరైతే ఉంటారో తన వంశంలో వారిని తీసుకుని గుహుడు చకచక హడావిడిగా రాముడి దగ్గరికి వచ్చేశాడు. ఇక్కడ అపి ఉపాగత అని చెప్పడం ద్వారా పాదరక్షలు కూడా ధరించకుండా వచ్చాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుని దగ్గరకు వెళ్ళేటప్పుడు పాదరక్షలను ధరించకూడదు, భగవద్ దర్శనం చేసుకునే సందర్భంలో ఆ పాదరక్షలనే ఉండకూడదు అన్నారు. అదేమిటండి, మనం గుళ్ళోకి ఏమీ పాదరక్షలతో వెళ్ళం కదా అని అంటే, మనం మార్గంలో వెళుతున్నప్పుడైనా సరే ఆ భగవంతుని యొక్క ఊరేగింపు ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే ఆ పాదరక్షలను చెప్పులను కాస్త పక్కన పెట్టి నమస్కారం చేసుకుని మరలా ధరించి వెళ్ళిపోవచ్చు. అంటే ఏమిటి, భగవద్ అనుగ్రహం కోరుకునేటువంటి వారు పెద్దలను కానీ భగవంతుణ్ణి కానీ దర్శించుకుంటున్నప్పుడు పాదరక్షలను ధరించకూడదు అనే విషయం కూడా దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకనే గుహుడు తాను ధరించవలసినటువంటి పాదరక్షలు కానీ లేకపోతే రాజలాంఛనములు కానీ అలంకారములు కానీ ఇవేమీ లేకుండా రాముని యందు మీద ఉన్నటువంటి కేవలం ఆ ప్రేమతోటి గుహుడు చకచకా వచ్చేశాడు. రాముడు వచ్చినటువంటి విషయం తెలిసిన వెంటనే వచ్చేటప్పుడు పెద్దలని, అదేవిధంగా తన వంశంలోని పెద్దవారిని వారిని తీసుకుని వచ్చాడు. వచ్చి తతో నిషాదాధిపతిం దృష్ట్వా దూరాదుపస్థితం సహ సౌమిత్రిణా రామః సమాగచ్చద్గుహేన సహ. తతః, ఇంకా ఆ తరువాత ఉపస్థితం, తన సమీపానికి వస్తున్నటువంటి గుహుడిని చూచినటువంటి రామచంద్రమూర్తి నిషాదాధిపతిం, నిషాదులకు రాజైనటువంటి గుహుడు తన దగ్గరికి వస్తుండగా చూచాడు. రామచంద్రమూర్తి చూచి దూరాదృష్ట్వా, దూరం నుంచి చూచి సౌమిత్రిణా సహ రామ, లక్ష్మణునితో కూడినటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తి గుహేన సమాగచ్చత్, గుహునికి ఎదురుగా రాముడు కూడా చకచకా నడుచుకుంటూ ముందుకు వస్తున్నాడు. అంతేగాని నేను చక్రవర్తి బిడ్డని,
ఆ వచ్చేటటువంటి వాడు నిషాదుడు కాబట్టి వాడే నా దగ్గరికి వస్తాడులే అనే భావన లేదు. ఇదే సౌశీల్యం అంటారు. అంటే ఎవరి మీద అయితే ప్రేమాభిమానాలు, స్వచ్ఛమైనటువంటి ప్రేమాభిమానములు ఉన్నాయో వారిని కలుసుకోవటానికి వీరి మనసు కూడా తహతహలాడుతుంది, వారికి కూడా అటువంటి భావనే ఉంటుంది. అంతే తప్ప అక్కడ భేషజములకు, అధికారములకు, మరో విషయములకు తావు అనేది ఉండదు. అక్కడ ఆదరణ, ప్రేమ, అభిమానం మాత్రమే ప్రస్ఫుటంగా ఉంటాయి. మరి అలాగా తన వద్దకు వస్తున్నటువంటి ఆ గుహుడిని చూసినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి గుహుడికి ఎదురు వెళ్ళాడుట. ఇది సంస్కారవంతుల యొక్క, సౌశీల్యం కలిగిన వారి యొక్క లక్షణము. ఒకానొక సందర్భంలో ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి నారద మహర్షి విచ్చేశారట. విచ్చేసేటప్పటికీ నారద మహర్షి తన దగ్గరకు వచ్చేలోపే శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తైనటువంటి తన సింహాసనం దిగి హడావిడిగా చకచకా నారద మహర్షికి ఎదురు వెళ్ళాడట. ఇక్కడ పరిశీలించినట్టయితే నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు భక్తుడు. మరొక విశేషము, ఒకవేళ మనం లౌకికంగా వరుసలు కనుక చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు, ఆ మహావిష్ణువు యొక్క కుమారుడు బ్రహ్మగారు, బ్రహ్మగారి యొక్క కుమారుడు మానసపుత్రుడు నారద మహర్షి, అంటే మనవడు వరుస అవుతాడు. అయినప్పటికీ కూడా నారద మహర్షి గొప్ప తపస్సంపన్నుడు, అలాగే లోక కళ్యాణాన్ని కోరుకునేటువంటి వాడు. కావున తన వద్దకు అతిథిగా వచ్చినటువంటి నారద మహర్షిని తాను గౌరవించాలి, ఆ ఆదరం అనేది ఉండాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా గిరేస్తడిత్వా నివతావదుచ్చకై జవేన పీఠాదుదతిష్ఠదచ్యుత అని చెప్పి పర్వతం మీద నుంచి మేఘం కదిలి వచ్చినట్లుగా ఎత్తైనటువంటి సింహాసనం మీద నుంచి శ్రీకృష్ణ పరమాత్మ నారదునికి ఎదురు వెళ్ళి మరీ స్వాగతం పలికి తీసుకువచ్చాట. మరి అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా తాను ఆ గంగా నదీ తీరంలో ఇంగుదీ వృక్షం దగ్గర ఉన్నాడు. గుహుడు తన దగ్గరికి సమీపిస్తూ ఉంటే ఆ గుహుడిని చూచి ఆత్మీయతతోటి రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామితో కూడినటువంటి వాడై ఎదురు వెళ్ళాడు గుహుని దగ్గరికి. ఇక్కడ చూడండి, దూరాద్ ఉపస్థితం దృష్ట్వా సమాగచ్చతు, లేచి ఎదురు వెళ్ళాడు రామచంద్రమూర్తి అని చెప్పి. పైగా సౌమిత్రినా సహ సమాగచ్చతు, లక్ష్మణునితో కూడి రామచంద్రమూర్తి గుహుని దగ్గరికి వచ్చాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, లక్ష్మణుని యందు ఏ విధమైనటువంటి భావన, భ్రాతృప్రేమ అనేది ఉన్నదో గుహుని యందు కూడా ఆ విధమైనటువంటి భ్రాతృప్రేమ, ఆ స్నేహం అనేది ఉన్నది అని తెలియజేయటం కోసమే ఇక్కడ లక్ష్మణునితో కూడి వచ్చాడు. మరి ఆ గుహునికి ఎదురు వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత తమార్త సంపరిష్వజ్య గుహో రాఘవమబ్రవీత్ యథాయోధ్యా తథాయంతే రామకింకరవాణితే. ఆ గుహుణ్ణి చూచి రాముడు తన ప్రాంతానికి వచ్చాడు అని చెప్పి గుహుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. అలాగే రాముడు తన ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని చెప్పి గుహుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆర్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఆర్తితో ఎదురు చూస్తున్నటువంటి వాడు, ఆ ఎదురు చూస్తున్నటువంటి గుహుని ప్రాంతానికి రాముడు వచ్చాడనేటప్పటికీ గుహుని యొక్క ఆనందానికి అవధులు లేవు. అందుకనే గుహ ఆర్త, ఆర్తం, ఆర్తుడైనటువంటి గుహుడు, అలాగే అంతేకాదు గుహుణ్ణి చూడాలనే ఆర్తితో ఉన్నటువంటి రామచంద్రుడు. గుహ ఆర్త, గుహుడు ఆర్తుడై రాముణ్ణి చూడాలి అనేటువంటి ప్రేమతోటి ఆ ఆతురతతో ఉన్నటువంటి వాడై తం రాఘవం పరిష్వజ్య, రాముడిని వెంటనే గట్టిగా కౌగలించుకున్నాడు. రాముడు కూడా గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. పరిష్వజ్య అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రామచంద్ర, ఎంతకాలమైందయ్యా నిన్ను చూచి, నీ దర్శనం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మరలా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పి నా దగ్గరికి, నా ప్రాంతానికి వచ్చావా అని చెప్పి అంటూ, మరి రాముడు ఆ జటావల్కలములను ధరించి ఉన్నాడు. అయితే కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు. కనిపిస్తూ ఉంటే నువ్వేదో కొత్త ప్రాంతానికి వచ్చాను, వేరే ప్రాంతానికి వచ్చాను అని చెప్పి నువ్వు అనుకోవద్దయ్యా రామచంద్ర. ఎందుకు అంటే అయోధ్య యథా
ఇయం తథా తే అని చెప్పి అంటూ నీకు అయోధ్య ఎటువంటిదో ఇదిగో ఈ అటవీ ప్రాంతము కూడా నేను ఉండేటటువంటి ఈ ప్రాంతము కూడా నీకు అటువంటిదే. అంటే అయోధ్యలో నీవు ఎంత స్వేచ్ఛగా స్వాధికారంతో మెలుగుతావో ఉండగలుగుతావో అదేవిధంగా ఈ నా ప్రాంతమైనటువంటి ఇక్కడ కూడా నువ్వు అదే విధంగా ఉండవచ్చు. ఇది మన ప్రాంతము, అంతేగాని నీది అయోధ్య నాది అడవి, నువ్వు అక్కడ రాజువి నేను ఇక్కడ రాజుని అనే భావనలేమీ లేవు. ఇక్కడ రాముడితో చెబుతున్నటువంటి మాట అయోధ్య నీకు అయోధ్య ఏ విధమైనదో అదేవిధంగా ఈ అటవీ ప్రాంతం కూడా అటువంటిదే అని అంటూ ఈదృశం హి మహాబాహో కప్రాప్స్యత్యతిథిం ప్రియం. మరి కావున నువ్వు అయోధ్యలో ఉన్నట్టుగానే ఈ అడవిలో ఉండవయ్యా. పైగా నీలాంటి అతిథిని ఎవరు పొందగలడు? కావున నీ వంటి గొప్ప అతిథిని పొందాను అంటే నేను ధన్యుణ్ణి అయ్యాను. ఎందుకు అంటే గృహానుపైతుం ప్రణయాదభీప్సవ భవంతి నా పుణ్యకృతాం మనీషిణ అని మాఘకావ్యంలో చెప్పినట్లుగా పుణ్యాత్ములు కానటువంటి వారి ఇంటికి మహాత్ములు ఎప్పుడూ వెళ్ళరు అని అన్నారు. మహాత్ములు కనుక అతిథులుగా వచ్చారు అంటే వీరి పుణ్యము ఫలించినట్లే, వీరి యొక్క కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి, వీరికి మంగళం జరుగుతుంది అని చెప్పి ఉద్దేశం. కావున నీ వంటి అతిథి నా దగ్గరికి వచ్చాడంటే నాకంటే అదృష్టవంతుడు ఇంక వేరే వాడు ఉండడు. కావున నీవు వచ్చి నన్ను అదృష్టవంతుణ్ణి చేశావు. ఈ ప్రాంతము కూడా నీదే. అయోధ్యానగరంలో నీవు ఎలా ఉంటావో అలాగే ఇక్కడ కూడా నీవు ఉండవచ్చును అని గుహుడు రామచంద్రమూర్తితోటి ఎంతో ఆత్మీయతతో చెబుతున్నాడు. ఆలింగనం చేసుకుని మాట్లాడి చెబుతున్నాడు. కహప్రాప్స్యది నీ వంటి అతిథిని ఎవరు పొందగలుగుతాడయ్యా అని చెప్పి అంటున్నాడు. పైగా ఇంతకుముందు అన్నాం కదా, గృహానుపైతం ప్రణయాదభీప్సవ అంటే పుణ్యాత్ములు కానిటువంటి వారి దగ్గరికి మహాత్ములు రారు అని చెప్పి, అలాగే ఇక్కడ గుహుడు భక్తుడు పుణ్యాత్ముడు కావుననే రామచంద్రమూర్తి గుహుణ్ణి సమీపించాడు. దీనివల్ల మనకేం తెలుస్తున్నది? భక్తులను పుణ్యాత్ములని భగవంతుడు సమీపించి మరి అనుగ్రహిస్తాడు. అలా కానటువంటి వారికి భగవద్ అనుగ్రహం అనేది ఉండదు అని తెలుస్తున్నదన్నమాట. మరి గుహుడు భక్తుడు పుణ్యాత్ముడు కావుననే రాముడు సమీపించి మరి ఆ గుహుణ్ణి ఆదరిస్తున్నాడు. గుహుడు కూడా ఆనందిస్తూ ఉన్నాడు. తతో గుణవదన్నాద్య ఆద్యం ఉపాదాయ పృథగ్విధం అర్ఘ్యంచోపానయత్ క్షిప్రం వాక్యంచేదమువాచః. తతో గుణవదన్నాద్యం ఉపాదాయ పృథగ్విధం అర్ఘ్యంచోపానయత్ క్షిప్రం వాక్యంచేదమువాచః. వెంటనే గుహుడు అర్ఘ్యపాద్యాదులను రాముడికి ఇచ్చి తతః ఆ తరువాత పృథగ్విధం అనేక రకాలైనటువంటి ఆ అడవిలో లభించేటటువంటి గుణవతు మంచి గుణములు కలిగినటువంటివైన అన్నాద్యం అన్నము మొదలైనటువంటి అంటే ఆహారములు ఏవైతే ఉంటాయో ఆ ఆహారము త్రాగటానికి అదేవిధంగా తినడానికి వీటికి అత్యంతము యోగ్యమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని ఉపాదాయ తీసుకువచ్చి క్షిప్రం త్వరగా వెంటనే అర్ఘ్యంచ ఉపానయతు అర్ఘ్యమును కూడా ఇచ్చాడు అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ 8 ఉపచారములు ముఖ్యంగా చెప్పారు. షోడశోపచారములు అని చెప్పి 16 అన్నప్పటికీ కూడా ఆ సందర్భానుసారంగా వీలును బట్టి 8 ఉపచారములు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఏమిటి అంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, అలాగే నువ్వులు, దర్భ, పుష్పము, గణిక అని చెప్పి ఈ 8 కూడా ముఖ్యమైనటువంటి అర్ఘ్యములుగా చెప్పారు. అందుకనే అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు అని అంటారు. ఈ 8 అర్ఘ్యములను సమర్పించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అర్చన జరిగినట్లే, పరిపూర్ణమైనటువంటి అర్చన జరిగినట్లవుగాక అని చెబుతూ అని సంకల్పంలో చెబుతూ పూజ చేస్తారు కదా.
అలాగా మరి 8 రకాలైనటువంటి పదార్థములను వీటినన్నింటినీ కూడా సిద్ధం చేసి రామచంద్రమూర్తిని సేవిస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఆ అడవిలో లభించేటటువంటి ఉత్తమమైనటువంటి పదార్థములను, పెరుగు, పాలు, అదేవిధంగా తేనె మొదలైనటువంటి వాటిని తీసుకువచ్చి రామచంద్రునికి అర్పించి రాముణ్ణి సేవిస్తూ ఈ మాట అంటున్నాడు. పైగా రాముడి దగ్గరికి వచ్చినటువంటి గుహుడు ఆయన ఎంత హడావిడిగా వచ్చినప్పటికీ కూడా రాముడిని రాజుగా తలచి వస్తూ ఉన్నాడు, రాముడిని లోకపాలకుడిగా తలచి వస్తున్నాడు. కావున అంతటి గొప్పవాడైనటువంటి రాముడి దగ్గరకు వస్తూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అనే ఉద్దేశ్యంతో రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అని అంటూ రాజుగారి దగ్గరికి కానీ, దేవుడి దగ్గరికి కానీ, గురువు గారి దగ్గరికి కానీ వెళుతున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, వారిని సేవించే విధంగా వెళ్ళాలి అని మనకు శాస్త్రం తెలియజేసినట్లుగా మరి రాముడిని రాజుగా భావిస్తున్నాడు. కావున రాజుగారైనటువంటి రాముడి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, రిక్తహస్తములతో వెళ్ళకూడదు అని వీటినన్నిటినీ కూడా తీసుకుని వచ్చాడు గుహుడు. వాటన్నిటితోటి కూడా రాముణ్ణి సేవిస్తూ వాటిని రాముడికి సమర్పించి ఈ విధంగా అంటున్నాడు. స్వాగతంతే మహాబాహో తవేయమఖిలామహి వయం ప్రేష్య భవాన్ భర్త సాధురాజ్యం ప్రసాధినః. మహాప్రభో తే స్వాగతం, రామచంద్ర నీకు స్వాగతమయ్యా, ఈ ప్రాంతానికి నీకు స్వాగతం అని అన్నాడు. స్వాగతము అంటే ఇది నా ప్రాంతము, నా ప్రాంతంలోకి నువ్వు వచ్చావు కాబట్టి నీకు స్వాగతము అని చెప్పటం అతని ఉద్దేశ్యం కాదు. నువ్వు నా సమీపానికి వచ్చావు కావున నీకు స్వాగతము అని. మరి ఇది నా ప్రాంతమని నేను భావించడంలా. ఎందుకని? మహాబాహో, గొప్ప బాహుబలం కలిగినటువంటి రామచంద్ర, అఖిలాయ్యం మహీ తవ, ఈ భూమండలం అంతా కూడా నీదే అయినప్పటికీ కూడా నేను ఉండేటటువంటి ప్రాంతానికి వచ్చావు కావున నీకు స్వాగతం చెబుతున్నాను. కానీ ఇదేదో నా ప్రాంతం అనే భావనతోటి నేను స్వాగతం చెప్పటం లేదు. నేను ఉండే ప్రాంతానికి, నా సమీపానికి వచ్చినటువంటి నీకు స్వాగతము. ఈ భూమండలం అంతా కూడా నీదే, నీవే రాజువి. అంతే కదా. అందుకని ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు, ఈ జగత్తులో ఏదైతే ఉన్నదో ఆ సమస్తము కూడా పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది, పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది, పరమాత్మదయ్యే ఉన్నది తప్ప మనది అనుకోవడానికి ఏది కూడా లేదనమాట. అందుకనే గుడు అంటున్నాడు, ఈ లోకమంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా నీదే. కావున వయం ప్రేష్యాః, మేము నీకు దాసులము. భవాన్ భర్త, నీవు మమ్మల్ని అందరినీ కూడా భరించేటటువంటి భర్తవి, నీవు మాకు రాజువి. కావున నహ రాజ్యం సాధు ప్రసాది, కావున మా రాజ్యాన్ని, ఈ రాజ్యం అంతటినీ కూడా చాలా చక్కగా పరిపాలించి మమ్మల్ని ఏలుకోవయ్యా అని గుహుడు రామచంద్రుడితో చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ గుహుని యొక్క లక్షణం. ఒక చిన్న ప్రాంతానికి నాయకుడు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఏమండి ఈ ప్రాంతంలో నాకు ఎంత గొప్ప పేరుందో చూశారా అని చెప్పి కావాలంటే వాళ్ళు వచ్చే సమయానికి 100 మందిని కూడా తీసుకుని జై జై జయధ్వానాలు చేయించుకోవటము, గొప్ప కొట్టించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ గుహుడు తన ప్రాంతానికి వచ్చినటువంటి రాముణ్ణి చూస్తూ ఏమంటున్నాడు, ఇదంతా ఈ సమస్తమైనటువంటి మహీమండలము కూడా నీదే రామచంద్ర, కావున నీవే మమ్మల్ని అందరినీ పరిపాలించవలసినటువంటి వాడివి, మమ్మల్ని అందరినీ ఎలుకోవయ్యా అని చెప్పి గుహుడు ఎంతో వినయంగా రామచంద్రుడు అంటున్నాడు. మరి ఆ గుహునికి రామచంద్రుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ, అందులో ఉన్నటువంటి విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము.
రామోభియాయ రామోభియాయ తం రమ్యం వృక్షం ఇక్ష్వాకునందనః రథాదవాతరత్ తస్మాత్ సభార్యః సహ లక్ష్మణః సుమంత్రోపి అవతీర్యాస్మాత్ మోచయిత్వా హయోత్తమాన్ వృక్షమూలగతం రామం ఉపతస్థే కృతాంజలిః తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మసమస్సఖా నిషాదజాత్యః బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుతః సశ్రుత్వా పురుషవ్యాఘ్రం రామం విషయమాగతం వృద్ధైః పరివృతో మాత్యైః జ్ఞాతిభిశ్చ అభ్యుపాగతః తతః నిషాదాధిపతిం దృష్ట్వా దూరాదుపస్థితం సహ సౌమిత్రిణా రామః సమాగచ్చత్ గుహేన సహ తమార్తః సంపరిష్వజ్య గుహః రాఘవమబ్రవీత్ యథాయోధ్యా తథేయంతే రామకిం కరవాణితే ఈదృశం హి మహాబాహో కః ప్రాప్స్యతి అతిథిం ప్రియం తతః గుణవదన్నాద్యం ఉపాదాయ పృథగ్విధం అర్ఘ్యం చ ఉపానయత్ క్షిప్రం వాక్యం చ ఇదమువాచ స్వాగతంతే మహాబాహో తవేయం అఖిలామహి వయం ప్రేష్యాః భవాన్ భర్తా సాధురాజ్యం ప్రసాధినః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశే సర్గే నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ